ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామములో అందరికీ వందనాలు. సంఖ్యాకాండము 33వ అధ్యాయము. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచక క్రమములను వ్రాసెను. వారి సంచక క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కనుల ఎదుట జయోత్సవంతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీయులు రామెసేసుల నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతుల నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాముల నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహహీరోతుల నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినములు ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాల నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి. ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యముల నుండి బయలుదేరి దోపాకాలో దిగిరి. దోపాకాల నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. రెఫీదీముల నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావులో దిగిరి. కిబ్రోతు హత్తావుల నుండి బయలుదేరి హాజేరోతులో దిగిరి. హాజేరోతుల నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారేసులో దిగిరి. రిమ్మోను పారేసుల నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహేలాతులో దిగిరి. కెహేలాతుల నుండి బయలుదేరి షాపేరు కొండనద్ద దిగిరి. షాపేరు కొండనద్ద నుండి బయలుదేరి హారాదాలో దిగిరి. హరాదోలో నుండి బయలుదేరి మకేలోతులు దిగిరి. మకేలోతుల నుండి బయలుదేరి తాహాతులు దిగిరి. తాహాతుల నుండి బయలుదేరి తారాహులో దిగిరి. తారాహుల నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాల నుండి బయలుదేరి హాష్మానులో దిగిరి. హాష్మానుల నుండి బయలుదేరి మెసేరోతులు దిగిరి. మెసేరోతుల నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి. బెనేయాకానుల నుండి బయలుదేరి హోర్ హగ్గిద్గాదులో దిగిరి. హోర్ హగ్గిద్గాదుల నుండి బయలుదేరి ఎత్బాతాలో దిగిరి. ఎత్బాతాల నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రానుల నుండి బయలుదేరి హెస్కోన్ ఎబోర్లో దిగిరి. హెస్కోన్ ఎబోర్ల నుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి. కాదేషు నుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల 1వ దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఏండ్ల ఈడుగలవాడై హోరు కొండ మీద మృతి నొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాల నుండి బయలుదేరి పూనోనులో దిగిరి. పూనోనుల నుండి బయలుదేరి ఓబోతులు దిగిరి. ఓబోతుల నుండి బయలుదేరి మోయాబు పొలిమేరల ఎద్దనున్న ఈయే అబారీములో దిగిరి. ఈయే అబారీముల నుండి బయలుదేరి దిబోను గాదులు దిగిరి. దిబోను గాదుల నుండి బయలుదేరి ఆల్మోను దిబ్లతాయిములో దిగిరి. ఆల్మోను దిబ్లతాయిముల నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి. అబారీము కొండల నుండి బయలుదేరి
ఎరికో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. వారు మోయాబు మైదానములలో బెత్యెషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. ఎరికో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశముల వారందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటిని పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చితిని. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకునవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చుదురో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మును బాధపెట్టుదురు. మరియు నేను వారికి చేయతలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము.